స్థానిక ఎన్నికలు కాంగ్రెస్ ఆడుతున్న ఒక నాటకం. వాళ్ళకి తెలుసు, కాంగ్రెస్ ఖచ్చితంగా తెలుసు సుప్రీంకోర్టు అడ్డుకుంటుంది. బీసీ రిజర్వేషన్ చేసినాక చేస్తాం, అది 50% అంటే 50% దాటాలంటే బీసీ సుప్రీంకోర్టు ఒప్పుకోదు. తమిళనాడులో మరి ఉందంటే అది ఎప్పుడు తమిళనాడు సుప్రీంకోర్టు ఈ జడ్జిమెంట్ ఇవ్వడానికి ముందే తమిళనాడులో 62%కు ఉంది. కరెక్ట్. దాన్ని వెనక్కి తీసుకుంటూ ఎప్పుడు వెళ్ళిపోయాక వెనక్కి తీసుకుంటూ కష్టం. సో దాని మీద తర్జన ఎట్లా కంట్రోల్ ఎలా చేయాలో ఇప్పుడు దాన్ని చూపించి మిగతా రాష్ట్రాలు అడిగితే ఇవ్వదు. ఎందుకంటే ఒక రాష్ట్రం కాదు కదా, ఇస్తే అన్ని రాష్ట్రాలకు ఇవ్వాల్సి వస్తుంది. అదే మొత్తం 60, 70, 80 వెళ్ళిపోతే 90% రిజర్వేషన్ అయితే ఇంకేంటి సమాజం? సో అది కరెక్ట్ కాదని ప్రభుత్వం, గవర్నమెంట్, సుప్రీంకోర్టు 50% సీల్ పెట్టింది. అది ఎట్టి పరిస్థితుల్లో ఆ సీల్ని సుప్రీంకోర్టు మార్చడానికి ఒప్పుకోదని తెలుసు ప్రభుత్వాన్ని. కానీ ప్రజలను మోసపుచ్చడానికి మేమేదో బీసీల కోసం ఫైట్ చేస్తున్నాం, కోర్టు అడ్డుకుందని రేపు చెప్పడానికి. కోర్టు అడ్డుకుంటుంది అందరికీ తెలుసు. అపోజిషన్ పార్టీలంతా లెటర్ రాయాలి. ఎందుకు? నీ దోల కొద్దీ, నీ డ్రామా కొద్దీ నువ్వు సాధిస్తావని చెప్పేస్తే అబద్ధానికి అందరూ సపోర్ట్ చేయాలా? నీ అతి తెలివితేటలు అది రాదు అని తెలుసు. కోర్టు అడ్డుకుంటుందని అందరికీ తెలుసు. నువ్వేదో పెద్ద చించేస్తాను, పొడి చేస్తాను అని చంద్రబాబు లాగా డ్రామాలు ఆడటం, చంద్రబాబు లాగా భ్రమలు కల్పించడం. అయ్యో పాపం రేవంత్ రెడ్డి చాలా బీసీల కోసం చాలా కష్టపడ్డాడు, కానీ సుప్రీంకోర్టు అడ్డుకుంది, లేకపోతే చేసేవాడు, ఇలా అనిపించుకోవటం కాదు. ప్రజలేమంత ఎరిపప్పులుగా లేరు. ప్రజలకు చాలా తెలుసు నువ్వు ఆడే డ్రామా ఏంటో, ఈ రేవంత్ రెడ్డి ఆడుతున్న డ్రామా ఏంటో, కాంగ్రెస్ ఆడుతున్న డ్రామా ఏంటో తెలుసు. అది రేపు చూడండి, 2 రోజుల్లో కోర్టులో వేయమన్నారు, 2 రోజుల్లో కోర్టు చెప్పేస్తుంది సుప్రీంకోర్టు. ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో ఆ రిజర్వేషన్ లేకుండానే ఎన్నికలు వెళ్తాయి. అది వెళితే ఓడిపోతామని తెలుసు. ఏదో కారణం లేకపోతే వాళ్ళ కాంగ్రెస్ పతనావస్థలో ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్కి ఓటు వేయడానికి ఎవడో సిద్ధంగా లేడు. ఒకసారి ఓటేసి తప్పు చేసాం చంపలు వేసుకుంటున్నారు. ఈ వీధి రౌడీ భాష మాట్లాడే మనిషి, అసలు ఏమాత్రం సీఎం హోదాకి, సీఎం చైర్కి గౌరవం వన్నె తెలియని మనిషి, ఇలాంటి వాడిని నెత్తిని పెట్టుకున్నాం దరిద్రం కొద్దీ అని ప్రజలు. ఒకప్పుడు తెలంగాణ అంటే దేశం మొత్తం తిరిగి చూసింది. ఒకనాడు తెలంగాణ సీఎం అంటే అందరూ ఒక నేషనల్ లీడర్లాగా చూస్తారు. ఇవాళ మన కర్మ కొద్దీ తెలంగాణ అడుగులు పడిపోయింది. నేషనల్ లెవెల్లో తెలంగాణ పట్టించుకునే నాదులు లేడు. మేము సీఎం ఎవడు అంటే సోనియా గాంధీ కాళ్ళ దగ్గర పడుంటే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కాళ్ళ దగ్గర పడి ఉంటాడు, ఓ 4 పడి ఉంటారు, అందులో ఒకడు మా సీఎం అని చెప్పుకునే దీనస్థితి ఇది. మొత్తం బ్రాండ్ ఇమేజ్ ఆఫ్ తెలంగాణ పడిపోయిందని ప్రజలు బాధపడిపోతున్నారు. తప్పు చేశాం. ఈ స్థితిలో ఎన్నికలైతే వాషౌట్ అవుతారు. అందుకని ఈ డ్రామా. మనకు ఏదో కారణం నుంచి బీసీలకు ఏదో చేయాలని తపరపడుతున్నాను, అది కనుక చేయండి అని ఒక డ్రామా చేస్తున్నారు. అంతే తప్పితే అది కాంగ్రెస్ ఇది పతనావస్థకి వాళ్ళ డ్రామాలో ఒక భాగం తప్పితే రేపు ఖచ్చితంగా సుప్రీంకోర్టు కొట్టేస్తుంది. మిగతా రాష్ట్రాలు కొట్టేలా అలా కొట్టేస్తారు. 50% దాటకూడదు. అది నువ్వు ఎట్లా చేసుకో, కానీ మేము మాత్రం 60% కావాలి. తమిళనాడులో ఎప్పుడో జరిగిపోయింది. అది దాన్నే రివోక్ చేయాలని ఎలా చేయాలి ఏంటని ఆలోచిస్తారు. అది ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రావడానికి ముందు అది ఏర్పడిపోయింది, ఆ తర్వాత కాదు, ముందు ఏర్పడిపోయింది కనుక అవి జరిగిందని వెనక్కి తీసుకోవడం కష్టం. చూస్తున్నారు. అప్పటి నుంచి ఏ రాష్ట్రానికి ఇవ్వలేక, ఏ కర్ణాటక అడిగినా ఇవ్వాల, ఏ తమిళనాడు అడిగినా ఇవ్వాల, గుజరాత్ ఏ రాష్ట్రం అడిగినా ఇవ్వాల. సుప్రీంకోర్టు ఆర్డర్ ఎవడు రాజకీయ పార్టీలు కాదు, సుప్రీంకోర్టు నో 50% మెన్సరానికి లేదు అన్ని రిజర్వేషన్లు కలిపి. అది మంచిది, ప్రజానీకానికి మంచిది. మీరు ఒక్కొక్కళ్ళు మీ అవసరాల కోసం, మీ రాజకీయాల కోసం మీరు ఒక కులం పేరెత్తుకుని డ్రామాలు ఆడుతూ ఉంటే మిగతా దేశమా లేకపోతే మీ సొంత ఇలాకానా? ఇది దేశం అందరూ ఉన్నారు, అందరూ బతకాలి కదా. ఒకడు బీసీకి అంటాడు, ఒకడు ఇంకోటి అంటాడు. మిగతా వాళ్ళు ఏమైపోవాలి? అడుగుతున్నారు మిగతా వాళ్ళు. అవును, ఎలక్షన్ జరగదు, కోర్టు కొట్టేస్తుంది. వీళ్ళు వెళ్తామన్నారు, వీళ్ళు ఏం చేస్తారు, కోర్టుకు అబ్జెక్షన్ చెప్తుంది, రాలేదు కనుక ఆ తర్వాతే పెడతాం, మేము కోర్టులో వాదిస్తున్నాం, కోర్టులో అఫిడవిట్ వేస్తున్నాం, పోరాడి బీసీ సాధించినాక ఎన్నికలు అంటాడు. ఇది డ్రామా బీజేపీ. అందుకని మీరు అనవసరం ఖర్చు పెట్టద్దు, ఎన్నికలు చూడడం అని చెప్తున్నారు. సేఫ్టీగా ప్రజలు పెట్టి ఇది జరగబోయే డ్రామా ఇది. ఇక కాంగ్రెస్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కాంగ్రెస్ యొక్క డ్రామాలో భాగం. ఆ డ్రామాను ముందే చెప్పేశాడు ఆయన, అంతే. జరగబోయే డ్రామాను ముందు చెప్పాడు, అంతే.